ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. మరి ఈ వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే దేవుడు మనతో స్పష్టంగా సెలవిస్తున్నారు. మీ ఆలోచనలు దుష్టుని ఆలోచన చొప్పున ఉండొద్దు, మీ యొక్క నడకలు అపవాది నడకలుగా ఉండవద్దు అని. అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో మన ఆలోచనలు మనల్ని తప్పుదోవ పట్టిస్తాయి, మన నడతలు మనల్ని తప్పుదారి పట్టిస్తాయి. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, మీ జీవితంలో ఏది కూడా మీ సొంత నిర్ణయాల ప్రకారం తీసుకోవద్దు. దేవుని చిత్తానుసారమైనవి అయితే అవి మనల్ని ఫలించేవిగా ఉంటాయి. ఒక్కొక్కసారి వాటి వలన మనకి మేలు కలగకపోవచ్చు, కానీ దేవుడు ఒకానొక రోజు ఖచ్చితంగా ఆయన మేలులతో మనల్ని నింపేవారిగా ఉంటారు. దేవుని మాటలు ఏవి కూడా నిరర్ధకం కావండి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం నిత్యము ధ్యానించినప్పుడు మనము యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ ఆయన మాటలు ధ్యానించాలంట. అంటే దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా ధ్యానించినప్పుడు మనము ఫలించే వారిగా ఉంటాము. ఒక చెట్టుని నాటి అది ఫలించినప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చూడడానికి, మరి దేవునిలో అంటుకట్టబడినప్పుడు కూడా మన జీవితాలు అలాగే దేవుని ఎదుట ఫలించేటి చెట్టు వలె కనపడతాయి అన్నమాట. అందుకని దేవుడు ఈ కీర్తనలు 1వ అధ్యాయం ద్వారా మనం ఎలాగ జీవించాలో ఈ లోకంలో మనకి నేర్పిస్తూ ఉన్నారు. అలాగే దుష్టుల సావాసం మనం చేసినప్పుడు వాళ్ళ సావాసంలో మనకు కలిగే నష్టం ఏంటంటే, దుష్టుడు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారంట. అంటే ఎవరైతే దేవుని స్నేహాన్ని విడిచి లోక స్నేహాన్ని ఆశ్రయిస్తారో, లోక సంబంధమైన వాటిలో జీవిస్తూ ఉంటారో వారి జీవితం కూడా చెదిరిపోయేదిగా ఉంటుందని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి మన జీవితాల్లో మన మార్గాలు దేవునికి అప్పగించినట్లయితే దేవుడు మనల్ని ఎరిగి ఉండి మనకి కావలసిన ప్రతి అవసరతను తన కృపలో తీర్చేవానిగా ఉన్నాడు. అలాగే ఒకవేళ మన జీవితాన్ని దుష్టుల యొక్క చేతిలో పెట్టినట్లయితే, అంటే అపవాది చేతికి మనల్ని అప్పగించినట్లయితే 2024 సంవత్సర కాలంలో మనం ఎలాగున్నామో అదంతటిని కూడా దేవుడు క్షమించి మరి మన జీవితాల్లో ఇంకొక సంవత్సర కాలాన్ని కొత్తగా ఆశీర్వాదకరంగా మన జీవితాల్లోనికి అనుమతించారు. కాబట్టి ఈ 2025లో మనల్ని సరిచేసుకొని ఈ కీర్తనలు 1వ అధ్యాయంలో ఉన్న గొప్ప సంగతుల యొక్క సారాంశాన్ని గ్రహించుకొని సరిచేసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఫలించేడి వారిగా చేస్తారనమాట. కాబట్టి ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో చదువుతున్నారో వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమపూర్వక వందనాలు మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు నా జీవితంలో చేసిన మేలులను బట్టి నేను ఆయన సువార్తను ప్రకటించాలని ఆశపడుతూ ఈ రీతిగా కొన్ని మాటలు మీతో పంచుకుంటున్నాను. ఇవి మీకు ఆశీర్వాదముగా ఉంటాయని నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలయ్యా. నీ ప్రియబిడ్డలైన వారు ఎవరు నాయన ఈ సమయంలో ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి జీవితంలో అత్యధికమైనటువంటి నీ మేలులతో వారిని నింపి ఆశీర్వదించండి అయ్యా. ఈ 2025 సంవత్సర కాలం అంతట్లో వారికి తోడుగా ఉండి వారి యొక్క జీవితాలను ప్రభువా నీ వాక్యాన్ని బట్టి అపవాది చేతిలో పెట్టకుండా నీ చేతికి అప్పగించుకొని నీ కొరకు జీవించలాగా ఆశీర్వదించమని, వారి ప్రతి అవసరతను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరే సఫలపరచమని, మీ దీవెనలు సమృద్ధిగా ఉదయకాల వేళ మా అందరికీ దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుని యేసే పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.